తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇవాళ జిల్లా కలెక్టర్ మేడంకి వినతి పత్రం సమర్పించడానికి వచ్చినాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మొన్న 2 రోజుల క్రితం మా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అంత సహేతుకంగా ప్రజలకు ఉపయోగకరంగా లేదు అన్నటువంటిదే మా యొక్క విమర్శ. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కుదించేసేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇప్పటి వరకు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన యూనిఫామ్లు ఇవ్వలే, పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ కిట్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళా బడ్జెట్ స్కూళ్ళకి 120 కోట్లు ఇవ్వాలి, ఇప్పటి వరకు ఇచ్చిన పాపన పోలేదు. వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను కుదించేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని నిర్మించి ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలందరినీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. సంతోషం, మంచిదే. కానీ తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం. అదేంటంటే, ఇప్పుడు మీరు గద్దెనెక్కి 30 నెలలు అవుతుంది సార్. ఈ 30 నెలలు అయిన తర్వాత మీరు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు. మీరు పరిపాలించే ఈ కాలంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పూర్తయితాయా? అయితే నా నమ్మకం మాకైతే లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 146 కోట్ల రూపాయలతోటి టెండర్లు వేయడం జరిగింది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం. దాంట్లో కూడా 72 స్కూళ్లకు టెండర్లు వేస్తే అందులో సగానికి సగం పైగా మెగా ఇంజనీరింగ్ సంస్థకి, కేవిఎన్ సంస్థకి ఈ యొక్క స్కూళ్ళని ప్రాజెక్టు అప్పచెప్పడం జరిగింది.